హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 227. ఇద్దరు చెల్లాచెదురైన బట్టలతో కింద మీద పడుతూ ఆఖరికి సారిక బెడ్ మీద ఉంటే సారిక మీద జీవన్ ఉంటాడు. పైన ఆమె కొంచెం కూడా కదలకుండా ఆమెకు రెండు వైపులా చేతులు వేసి అతడి బరువు మొత్తం ఆమె మీదే వేయడంతో కుక్కపిల్లలా మూలుగుతూ ఉంటుంది సారిక అతడి బరువుకి. ఎంత ఆమె చేతులతో అతడిని నెట్టేసినా అతడు ఇంచు కూడా కదలకుండా ఉండడంతో సారిక ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ ఉంది. జీవన్ మాత్రం నవ్వుతూ ఉంటాడు ఆమెను చూసి. అతడి చూపులు వేరే రకంగా ఉండడంతో అతడి కళ్ళకు ఆమె చేయి అడ్డు పెట్టింది. కానీ జీవన్ ఆమె చేయి తప్పించి ఆమె మొహం నుండి అతడి చూపులు మెల్లిగా కిందికి దించుతూ ఆమె కంఠం కిందికి చేరగానే సిగ్గులేదు జీవన్ గారు మీకు. ఎక్కడ చూస్తున్నారు అని అరుస్తుంది సారిక. నా కాబోయే పెళ్ళాన్ని నాకు నచ్చిన దగ్గర చూసుకుంటాను. నీకెందుకే? అని మెల్లిగా ఆమె బుగ్గ మీద అతడి పెదవులు అద్దగానే సారిక మ్యూట్ అయిపోతుంది. అతడి పెదవుల స్పర్శకి అతడి పెదవులతో ఆమె మొహం అంతా స్పృశించి మెల్లిగా ఆమె మెడ దగ్గరికి రాగానే గట్టిగా అతడిని హత్తుకుంటుంది సారిక. ఆమె కంఠాన్ని కూడా తడి ముద్దులతో అభిషేకించి మెల్లిగా ఆమె మీదకి రాగానే జీవన్ గారు అని మెల్లిగా మూలుగుతుంది. అని ఆమె అతడి పేరుని పిలుస్తూ ఉంటే, ఆమెకి రెస్పాండ్ అవుతూనే అతడు చేయాలి అనుకున్నది మెల్లిగా చేస్తూ ఉన్నాడు. ఆమె పరువాలతో అతడి పెదాలు చేస్తున్న మాయకి ఎప్పుడో జీవన్‌కి సరెండర్ అయిపోయింది సారిక. అతడి జుట్టులోకి వేళ్లు జొప్పించి అతడి తలని ఇంకా ఆమెకి అదుముకుంది. ఆమె ఇస్తున్న సహకారానికి జీవన్ ఇంకా రెచ్చిపోయాడు. అతడి చేతులని ఖాళీగా ఉంచకుండా ఆమె నడుముని మీటుతూ ఎప్పుడు ఆమె ఒంటె మీద టాప్ కూడా తీసేశాడు. తెలియనే లేదు సారికకి. పైగా అతడు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా ఆమె ఫుల్లుగా సహకరిస్తూ ఉండేసరికి మొదటిసారి ఆడదాని అందాలు చూసిన అతడు పిచ్చెక్కిపోయాడు. నిజంగా ఆడదాని అందం ఇంత మత్తుగా, ఇంత మాయగా, ఇంత సుఖంగా, సంతోషంగా చూడగానే మత్తు ఎక్కేలా ఉంటుందా అని అనుకుంటూ ఆమె అందాలని లాలిస్తూ ఉన్నాడు జీవన్. అసలు ఇద్దరూ ఈ లోకంతో పని అనేది లేకుండా వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె అందాలను తనివి తీరా కళ్ళతోనే అనుభవిస్తూ ఆమె వణికే పెదాలు అతడిని రమ్మని ఆహ్వానిస్తున్న సమయంలో వెనక ముందు ఆలోచించకుండా ఆమె పెదాలను అందుకొని డీప్‌గా కిస్ చేస్తున్నాడు జీవన్. ఆ ముద్దుకి కూడా తన వంతు సహకారం మొదలుపెట్టింది సారిక. ఆ ముద్దుకి ఇద్దరిలో ఇంకా ఏదో కావాలనే తపన, ఇంకా ఏదో కావాలనే కోరిక ఎక్కువ అవుతూ ఇంకో 2 నిమిషాలు అయితే ఇక వాళ్ళ ఒంటి మీద ఉన్న వలువలు దూరం అయ్యి ఇద్దరూ ఏకమవుతారు అనుకున్న సమయంలో జీవన్ ఫోన్ మోగుతుంది. మొదటగా 2 సార్లు మోగినప్పుడు అతడు పట్టించుకోలేదు. నాన్ స్టాప్‌గా ఐదవసారి కూడా మోగుతూ ఉండేసరికి ఏదైనా అర్జెంట్ అయితే మాత్రమే అతడికి ఫోన్ అన్నిసార్లు వస్తుంది అని అర్థమైన జీవన్ వెంటనే ఆమె పెదాలను వదిలి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద అతడి మొబైల్ తీసుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఆమె మెడ వంపున చిన్ని చిన్ని ముద్దులు అద్దుతూ హలో అన్నాడు. అటువైపు నుండి ఏం చెప్పారో తెలియదు కానీ అర్జెంట్ సార్ మీరు త్వరగా రావాలి అని మిగతా మ్యాటర్ కానిస్టేబుల్ చెప్పడంతో వెంటనే జీవన్ సారిక మీద నుండి లేచి ఒక్క 10 మినిట్స్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి జీవన్ సారికని చూసేసరికి సారిక మెల్లిగా అప్పుడే బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ ఆమె ఒంటికి కప్పుకుంటూ సిగ్గుగా చూస్తూ ఉంటే అర్జెంట్ వర్క్ ఉంటేనే నువ్వు అర్జెంట్ వర్కునే. నువ్విక్కడే ఉండు. నేనెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేస్తాను. ఓకేనా? అని జీవన్ వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్ళడంతో సారిక వెంటనే తన డ్రెస్ వేసుకొని చెల్లాచెదురు అయిన బెడ్‌ని నీట్‌గా సర్దుతుంది. ఇక ఆ రూమంతా సర్దేసి సారిక అక్కడ ఉండకుండా హాల్‌లోకి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గబగబా లీటర్ వాటర్ తాగేసిన తర్వాత జీవన్ యూనిఫార్మ్‌లో వచ్చి సారికని వెనక నుండి హత్తుకొని ఇక్కడే ఉండవే నేను మళ్ళీ వస్తాను. సరేనా? త్వరగానే వస్తాను. టిఫిన్ చెయ్యి. నా కోసం చూడకు. నేను లంచ్ టైమ్‌లో వస్తాను అని చెప్పగానే, అలాగే అని అనే అంతలోనే జీవన్ బాబు వెళ్ళిపోవడంతో, ఈయనకి రేపొద్దున మా పెళ్ళయ్యాక కూడా పెళ్ళాం కన్నా ఈ డ్యూటీనే
ఎక్కువ అని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉంటారు అని అనుకోని, ఆకలి అవ్వడంతో వెంటనే తను కిచెన్‌లోకి వెళ్ళి, తను చేసిన వేడి వేడి ఇడ్లీ సాంబార్, అలాగే వడ తను ఒకతే హాల్‌లో కూర్చొని తింటూ టైమ్ పాస్ చేస్తూ ఉంది. లంచ్ టైమ్ వరకు మూవీ చూస్తూ అలా మధ్యాహ్నం జీవన్‌కి కాల్ చేయడంతో, బిజీగా ఉన్నాను అనే మెసేజ్ రావడంతో ఈవినింగ్ వరకు చూసింది. ఇక అతడు రాడని ఫిక్స్ అయిపోయి ఈవినింగ్ సారిక హాస్టల్‌కి వెళ్ళిపోయి, మళ్ళీ ఈరోజు కలిసింది. బాబుకి ఎదురు పడాలి అంటే సిగ్గు అడ్డొచ్చి ఇన్ని రోజులు కలవలేదు. పైగా జీవన్ బాబుతో జస్ట్ మెసేజెస్ మాత్రమే చేస్తుంది. ఫోన్ కూడా మాట్లాడాలి అంటే ఎక్కట్లేని సిగ్గు వచ్చి పడింది మేడం గారికి. ఒసేయ్! ఏం చేయకముందే ఇంతలా సిగ్గుపడి 10 రోజులు దూరం పెడితే ఎలానే? ఇంకా పెళ్ళైన తర్వాత ఏదైనా చేస్తే ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతావు? అని ఆమెను ఆట పట్టిస్తూ ఉంటే, మీరు నన్ను ఏడిపించింది చాలు కానీ, ఇక పదండి అక్కడ అన్నయ్య రమ్మన్నారు అని చెప్పారు. వెళ్ళకపోతే బావుండదు. అసలే నా పార్టీలో ఎవ్వరూ లేరు అమ్మాయిలు అని ఇన్ని రోజుల్లో నేను ఫీలయ్యాను. నా కోసం కూడా ఇప్పుడు ఒక చెల్లి వచ్చింది అని చెప్పారు కదా! తనని చూడాలనుంది. అసలు తన స్టోరీ ఏంటి జీవన్ గారు? అని సారిక అడుగుతూ ఉంటే, నాకు కూడా తెలియదే. వాడు అర్థం కానట్టు కొంచెమే చెప్పాడు. వెళ్ళాక తెలుసుకుందాం పద అని జీవన్, సారిక సాయంత్రమే రుద్ర వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. జీవన్, సారిక వెళ్ళడమే ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి, ఆ తర్వాత వేద దగ్గరికి వెళ్ళి వేదని స్పెషల్‌గా పలకరించి, ఆ తర్వాత భూమి దగ్గరికి వెళ్ళి, హాయ్ భూమి, నాకు కూడా ఇన్ని రోజులు బావగారి పోస్ట్ లేదనుకున్నానురా. ఇప్పుడు నీ వల్ల వచ్చేసిందిరా అని జీవన్ నవ్వుతూ ఉంటే, హాయ్ భూమి, నేను నీకు అక్కనవుతాను అని సారిక హగ్ చేసుకుంది భూమిని. హాయ్ బావగారు, హాయ్ అక్క అని భూమి వాళ్ళతో త్వరగానే క్లోజ్ అవ్వడంతో రుద్ర భూమిని చూస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందో ఇక్కడికి తీసుకొచ్చాక అమ్మ నాన్నని తలుచుకుంటూ ఏడుస్తుందా? అసలు మాతో కలుస్తుందా? అనుకున్నాడు. కానీ తన అనుభవాలన్నీ పటాపంచలు చేస్తూ అతడు అనుకున్న దానికన్నా అందరితో ఎక్కువగా కలిసిపోయింది భూమి. పైగా తను బాధపడితే ఎక్కడ అందరూ బాధపడతారు అని తన బాధను దిగమింగుకొని మరి అందరితో కలిసిపోతూ వాళ్ళ సంతోషంగా ఉంటుంటే సంతోషంగా అనిపించింది రుద్రకి అలా చెల్లిని చూడగానే. వేదకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాంరా, ఏం తీసుకుందాం అని శౌర్య, చరణ్ ఇద్దరు ఆలోచించి వేదుగాడు అమ్మాయి కాబట్టి మాకు తెలియదు. చెల్లిని తీసుకొని వెళ్దాం పదరా అని శౌర్య, చరణ్ ఒకేసారి వచ్చి భూమి ముందు నిలబడడంతో ఏం కావాలన్నయ్య అని అడిగింది భూమి. కాస్త పనుందిరా మనం బయటికి వెళ్దాం పద అని శౌర్య, చరణ్ ఇద్దరు భూమిని అడగడంతో భూమి రుద్ర వైపు చూసింది. రుద్ర ఎక్కడికన్నట్టు తమ్ములను చూడడంతో చిన్న వర్క్ అంతే అన్నయ్య అని చరణ్ చెప్పడంతో వెళ్ళరా అని రుద్ర చెప్పగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అన్నయ్య అని చెప్పి భూమి వెళ్ళి చక్కగా కుర్తీ వేసుకొని వచ్చి పెద్దమ్మ, పెద్దనాన్న నేను అన్నయ్యతో బయటికి వెళ్తున్నాను వదిన. త్వరగానే వస్తాను. బాయ్ వదినలు అని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళ అన్నయ్యలతో బయటకి వెళ్తున్న అందుకు భూమికి సంతోషంగా అనిపించింది. చిన్న పిల్లలా సంబరపడుతూ అన్నయ్యలతో షాపింగ్‌కి బయలుదేరింది. బెం ఎప్ అసలైతే ఎప్పుడు వేద పాపని కదా తీసుకువెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వేద నాట్ అలౌడ్ కాబట్టి భూమిని తీసుకువెళ్ళడంతో వెళ్తున్న వాళ్ళని చూసి బుంగమూతి పెట్టింది వేద మళ్ళీ రుద్రని చూస్తూ. "నువ్వెక్కడికి వెళ్ళాలి అన్నా వాడు పుట్టిన తర్వాతే. ఆ మూతి మార్చు. అందరి ముందు ముద్దు పెడితే మళ్ళీ ఏ ఏడ్చి చేస్తావు మళ్ళీ" అని రుద్ర మెల్లిగా అన్నాడు. ఆమెకు మాత్రమే వినబడేలా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.